యూజువల్గా కృష్ణుడి గురించి రాముడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అనుమానాలు చాలా ఎక్కువ వస్తుంటాయి. అనుమానాలతో పాటుగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ ప్రశ్నలు కూడా విపరీతంగా వస్తుంటాయి. అవి సహేతుకమా కాదా, దానికి ఒక ప్రాపర్గా అథెంటిసిటీ ఉందా లేదా ఇవన్నీ తెలియకపోయినప్పటికీ కూడా ఎక్కువగా సర్క్యులేట్ అయ్యి దానికి ఒక ప్రవచనం చెప్పేసి ఇవన్నీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే మీరు గమనించండి, అంటే కృష్ణుడు రాముడు మనం బాగా మమేకం అయిపోయాం. రాజమౌళి డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన ఎప్పుడో ఒకసారి చెప్పారు ఏమనంటే, మీరు చూడండి భారతదేశంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక కృష్ణుడి గుడి ఉండొచ్చు, కానీ ప్రతి 5 కిలోమీటర్లకు రాముడి గుడి ఉంటుంది. మీరు కృష్ణుని ఏమన్నా అంటే ఊరుకుంటారేమో, రాముడిని అంటే ఊరుకోరు అని ఒక మీటింగ్లో ఆయన చెప్పారు. ఇక్కడ మన జీవనంలో ఇప్పుడు మనం ఉన్నామండి, ఈ గుడి శ్రీ 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 శివరామాంజనేయ దేవాలయం. ఇక్కడ రాముడు ఉన్నాడు, ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు, ఇంకో 4 అడుగులు వేస్తే ఒక చోట కృష్ణుడు ఉంటాడు, ఇంకో 4 అడుగులు వేస్తే ఇంకో చోట రాముడు ఉంటాడు. రాముడితో కృష్ణుడితో శివుడితో మనకి ఆ బంధం ఇప్పుడు వద్దన్నా ఇప్పుడు రాముడిని వ్యతిరేకించేవాడి పేరు కూడా రామారావే. వాడికి ఏదో కమ్యూనిజమో ఇంకో ఇజమో ఎక్కేసేసి అలా వాగేయచ్చు, కానీ పేరైతే అదే ఉంటుంది. ఈ లక్షణం మనకి అంటే అంటే ఏదైనా ఒక కామెంటో లేకపోతే అనుమానమో లేకపోతే ఒక వ్యాఖ్య చేయడమో ఇదంతా మనం కొంచెం క్యాజువల్గా చేసేస్తారు కదా మన వాళ్ళు, లిబరల్గా. ఎందుకు అంటే రాముడైనా కృష్ణుడైనా శివుడైనా బెదిరించరు. మీరు గమనించండి, మీరు ఇతర మత గ్రంథాలలో వాళ్ళ దేవుడు సైకోగా ఉంటాడు, బెదిరిస్తాడు. ఆ బెదిరింపు వలన వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం వాళ్ళ గాడ్ పట్ల భయం మాత్రమే ఉంటుంది. మనకిక్కడ భయం కంటే ఎక్కువ భక్తి ప్రేమ ఉంటుంది. అంత ప్రేమ లేకపోతే ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేమంటావా అలా ఎక్కడైనా మాట్లాడతారండి. భగవంతుని అలా మాట్లాడేసి అంటే అంత లిబర్టీ ఉంది. మీరు ధర్మపురి వెళ్ళారమ్మా, అక్కడ శేషప్ప కవి గారు ఆయన అయితే తిరుపతి పోయిన నాకు తిండి దొరకదనుకుంటున్నావా, అన్నవరం పోయితే నాకు అన్నం దొరకదనుకుంటున్నావా, శ్రీరంగం పోతే నాకు వసతి దొరకదనుకుంటున్నావా, నాకు దిక్కులేక నీ దగ్గర పడి ఉన్నాను అనుకుంటున్నావా, ఎక్కడికి వెళ్ళినా నాకు అన్నీ అమరుతాయి, కానీ నేను నిన్నే నమ్మి ఉన్నాను, కాబట్టి నీ శంఖం నీ గద నీ చక్రం కుదువు పెట్టి అయినను నన్ను పోషింపు. కుదువు పెట్టడం అంటే ఏంటమ్మా, తాకట్టు పెట్టావు. నువ్వు తాకట్టు పెట్టాయి నీ చక్రం నీ గద నీ శంఖం, కానీ నన్ను పోషించు. నా పోషణ భారం నీదే అంటే ఇక్కడ దాని అర్థం ఏంటమ్మా, బెదిరించడమా కాదు, స్వామి నేను నిన్నే నమ్మాను స్వామి నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని చెప్పడం. ఆ ప్రేమది.